అండి. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది బీరకాయ తొక్కు పచ్చడి చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. బీరకాయ తొక్కే కదా అని ఈజీగా తీసేయకూడదండి. బీరకాయ తొక్కులోనే మనకు కావాల్సిన డైటరీ ఫైబర్స్ అన్నా ఉంటాయి. డైటరీ ఫైబర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మన ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేయడంలో, అలాగే మనకు కావాల్సిన మినరల్స్ అన్ని అబ్జర్వ్ చేయడంలో డైటరీ ఫైబర్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. ఇంకా బీరకాయ గురించి చెప్పనవసరం లేదు. మనకి దొరికే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్లో బీరకాయ కూడా ఒకటండి. సో మనం అయితే ఫుడ్లో తప్పనిసరిగా బీరకాయని యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన వాటర్ కంటెంట్, అలాగే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా అయితే ఉపయోగపడుతుందండి. అక్క ఈ సోదంతా ఎందుకు, నువ్వు రెసిపీ ఎలా చేసావో చెప్పొచ్చు కదా అంటారా? ఏం లేదండి, సింపుల్గా బీరకాయ పైన తొక్కు తీసి అది పక్కన పెట్టేసి, అలాగే బీరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాను. వాటితో పాటు తొక్కును కూడా సన్నగా కట్ చేసి ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో బీరకాయలని అలాగే తొక్కుని అవన్నీ మగ్గించిన తర్వాత అందులో కావాల్సిన కారానికి సరిపడా పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత అందులోనే 2 టమాటాలు కూడా యాడ్ చేశానండి. వీటితో పాటు 4 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే అంతేనండి. ఇదంతా ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నీ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోకపోతే ఎట్లా అండి? మన పచ్చడికి టేస్ట్ ఎలా వస్తుంది? సో తాలింపు దినుసులతో పాటు కొంచెం కరివేపాకు, అందులో ఇంగువ వేసామంటే అంతేనండి, బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ప్లీజ్ లైక్